ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలన దిగ్విజయంగా సాగిందని ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే సత్యప్రభ పేర్కొన్నారు. కూటమి పాలన ప్రారంభమే విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతిపాడు మండలం పెదశంకర్లపూడి నుండి ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం వరకు సుమారు 150 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామ గ్రామాన మహిళలు హారతులతో నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఆనందంగా ఉందన్నారు. ప్రతిపాడు నియోజకవర్గం పట్ల ప్రత్యేకమైన ప్రణాళికతో 40 కోట్ల వివిధ అభివృద్ధి పనులు చేశామని, మరో 10 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. ప్రజా సంక్షేమాన్ని, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారిస్తూ ప్రజల అభిప్రాయాలకు విలువనిస్తూ వారి ఆలోచనలు, ఆకాంక్షలను నిజం చేస్తూ కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగించడం జరుగుతుందన్నారు. కూటమి ఏడాది పాలన సందర్భంగా తల్లికి వందనం పథకం అమలు చేయడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మేడిశెట్టి బాబీ, రాష్ట్ర టీఎన్టీయూసీ ఉపాధ్యక్షులు వెన్న శివ, కూటమి నాయకులు యాళ్ల జగదీష్, పర్వత సురేష్, జ్యోతుల పెదబాబు, గొంతెన సురేష్, ఎర్రాబత్తల గోవింద నాయుడు, మంతెన వెంకటరమణ, బదిరెడ్డి గోపి, పంచాది వీరబాబు, దాకారపు కృష్ణ, సూర్నిడి సురేష్, బస్సా మహాలక్ష్మి ప్రసాద్, సోమరావుతు చంద్రమౌళి, పెద్ద ఎత్తున కూటమి నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తిగా వస్తున్న సందర్భంగా ఈ రోజు నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంత విజయవంతంగా జరిగేలాగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న కూటమి నాయకులకి, పెద్దలకి, మరీ ముఖ్యంగా రాజన్న అభిమానులకి ఈ సందర్భంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఏదైతే ఒక నిరంకుశ పాలనకి స్వస్తి పలికిన రోజు, ఒక ప్రజాస్వామ్య పాలనకి ఆహ్వానం పలికిన రోజు, ఒక ప్రజాస్వామ్య పాలకుడు నిరంతరం భావితరాల భవిష్యత్తు కోసం శ్రమించే గౌరవనీయులు నారా ముఖ్యమంత్రి వర్యులకి పట్టం కట్టిన రోజు, అదేవిధంగా ప్రజల కోసం ప్రజలే నా కుటుంబం అనుకుని ప్రజల సమస్యలపై వీరోచిత పోరాటం చేసిన గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి పట్టం కట్టిన రోజు, మోదీ గారికి భారత ప్రధాని, దేశానికి అంతర్జాతీయంగా ఒక పేరు, ఒక ప్రతిష్ట తెచ్చిన మోదీ గారికి జేజేలు పలికిన రోజు ఏడాది కాలం పూర్తిగా వస్తుంది. ఈ ఏడాది కాలంగా నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి ముందుకు ఎలా తీసుకెళ్లాలనే నిరంతరం మా నాయకులు రాష్ట్ర అభివృద్ధిని ముందుకు నడిపిస్తున్నారు. అదేవిధంగా మా నియోజకవర్గంలో కూడా ఈ ఏడాది కాలంగా నేను భవిష్యత్తు ప్రజల ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి అయితేనే, ప్రజల సమస్యల నేను గతంలో ఎలక్షన్ టైంలో తిరిగినప్పుడు వారు చెప్పుకున్న సమస్యలపై దృష్టి పెట్టి, అదేవిధంగా నా భర్త దివంగత నేత రాజా గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఆయన ఏం చేయాలనుకున్నారో ఈ నియోజకవర్గాన్ని అవన్నిటిని కూడా దృష్టి పెడుతూ నిరంతరం ప్రజలతో మమేకమై ప్రజలతో ఉంటూ ఈ ఏడాది కాలంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాదాపు ఈ నియోజకవర్గంలో 40 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. నిన్నటికి నిన్న దాదాపు 10 కోట్ల రూపాయలతో నియోజకవర్గం అంతా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. అదే రోజు ఏదైతే నా భర్త దివంగత నేత రాజా గారి ఆశయాలు నెరవేరిన రోజు, గత ఏడాది క్రితం ఆయన ఏ ఆశయంతో అయితే ఈ రాజకీయంగా వచ్చి ప్రజల గురించి మమేకమయ్యినప్పుడు హఠాత్తు మరణంతో ఈ నియోజకవర్గం అంత అయోమయంలో ఉన్నప్పుడు నన్ను ఈ స్థానంలోకి తీసుకొచ్చినప్పుడు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం కల్పించినప్పుడు ఈ నియోజకవర్గ ప్రజలు, రాజా గారి అభిమానులు అందరూ కూడా, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మేము ఉన్నామమ్మా, మీరు ముందుకెళ్ళండి అని నాకు భరోసా ఇచ్చి నన్ను ఈరోజు ఈ స్థానంలో నిలబెట్టారు. వారి నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయకుండా వారి అండదండలతో, వారి భరోసాతో, వారి సహకారంతో నేను ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రాబోయే కాలంలో కూడా అందరి సహకారంతో ఈ నియోజకవర్గ అభివృద్ధి పదంలోకి ముందుకు నడిపిస్తూ